నీ యొక్క విడుదల సమయం వచ్చేసింది. ఆమేన్. కరెక్టే విన్నారండి. మీ యొక్క విడుదల సమయము వచ్చేసింది. హల్లెలూయా. చూడండి, కాబట్టి ప్రతిసారి జరుపుకున్నట్టు ఈ క్రిస్మస్ జరుపుకోకూడదు. ప్రతి సంవత్సరం ఉన్న రీతిగానే ఈ సంవత్సరం కూడా జరగకూడదు. గొప్పది ఎక్స్పెక్ట్ చేయాలి, గొప్పదైనది ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి ఈ యొక్క ఎక్స్పెక్టేషన్లో నీ జీవితం మార్చబడాలంటే నీకు జీవితం యొక్క సత్యం, వాక్యం యొక్క సత్యం తెలియపరచబడాలి. కనుకే యేసుక్రీస్తు జన్మించాడు అనే దాంట్లో కాదండి. 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో ఆయన రక్తం కార్చి మనల్ని అందరినీ కొని ఆయన యొక్క నీతిగా మార్చి ఆయన బిడ్డలుగా స్వకీయులుగా చేర్చుకున్నాడు. ఈరోజు ఇంకా బలహీనులు లేదంటే ఇంకా కష్టాలను ఎందుకున్నారంటే ఈ సత్యం తెలియక గనక ఈరోజు ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. ఆమేన్. ఒకసారి మనం చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, అక్కడ మనందరికీ తెలిసి యేసు ప్రభువు అక్కడ బోధిస్తూ ఒక సమాజ మందిరానికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన నిలబడినప్పుడు ఆయనకు యెషయా గ్రంథము ఆయన చేతికిచ్చి ఆ రోజు చదవవలసినటువంటి భాగమును చదవవలసిందిగా యేసు ప్రభును కోరుతారు. అయితే యేసు ప్రభు తిరిగి మరి ఆ తీసి ఓపెన్ చేసి చదువుతా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భాగము, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడివారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచ్చరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభువు తండ్రి దేవుడి ద్వారా పంపబడింది దేనికంటే గురుడి వారిని విడిపించడానికి, చెరసాలలో ఉన్న వారిని బయటికి రప్పించడానికి, సాతానుడి బంధకాలు ఉన్న వారిని విడిపించడానికి, ఆయన యొక్క ఫేవర్ని, ఆయన కృపని, ఆయన ప్రేమని నీ మీద ప్రకటించడానికి ఆయన వచ్చాడు. కనుకే ఈరోజు నువ్వు గురుడితనంలో ఉన్నావా, నువ్వు కుంటితనంలో ఉన్నావా, నువ్వు బలహీనత ఉన్నావా, నువ్వు రోగంలో ఉన్నావా, భయంకరమైన కష్టాలు చేతబడి శక్తులతో ఉన్నావా, యేసు ప్రభు నిన్ను విడిపించాడు. ఆమేన్. యు నీడ్ టు ట్రస్ట్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. హల్లెలూయా. అంటే ఆయన నామాన్ని నమ్మడం మాత్రమే కాదు, క్రిస్మస్ సెలబ్రేషన్ కాదండి, ఆత్మల విడుదల, బంధకాలన్నీ తెగిపోవాలి. అది యేసయ్యకి ఇష్టమైనటువంటి సెలబ్రేషన్. ఆమె నువ్వు బంధించబడి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నానంటే కాదు. కనుకే ఈ యొక్క క్రిస్మస్ నువ్వు విడిపించబడిన వాడి వలె నేను స్వతంత్రాలుగా మార్చి, ఆయన వాక్యము నన్ను విడిపించింది, నా బలహీనతను విడిపించి నా యొక్క రోగాన్ని గొప్ప స్వస్థతగా మార్చింది యేసయ్య రక్తం. ఈ వాక్యాన్ని మెడిటేట్ చేయండి, ధ్యానించండి. యేసు ప్రభు నీకు ఇచ్చేటటువంటి గొప్పదైన విడుదలని పొందుకున్న దాని తర్వాత గొప్ప సెలబ్రేషన్ నువ్వు చేస్తువుగాక. గనక ఈరోజు ఈ వాక్యాన్ని నమ్మి, అయా ఇదిగో నా కష్టం నుండి ఈరోజు నాకు విడుదల యేసు నామములో అని ప్రకటించి ఎంతసేపు మాడితే ఇన్ జీసస్ నేమ్ ఎంతసేపు అయితే అంతసేపు. చూడండి, దినంలో 1 గంట మనం ప్రవచించుకుంటే మన పరిస్థితులు మార్చబడతాయి. గనక ఈ యొక్క వాగ్దానం